ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. సో ఉగాది అంటేనే ఉగాది పచ్చడి, అందులో వేసే షడ్రుచులు. సో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు అండ్ వేపపూత, చింతపండు. సో ఇవన్నీ పెట్టేసుకోవాలి. ఈ సీజన్ లో ఇప్పుడు మనకి అంటువ్యాధులు అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. సో అందుకోసమే వాటిని నివారించడానికి ఇలా ఉగాది పచ్చడి అని చెప్పేసి ఈ షడ్రుచుల్ని మిక్స్ చేసుకొని ఎవరి దగ్గర పెట్టేసుకొని తింటారు. ఇందులో వాడే ప్రతి ఒక్క ఐటమ్ మన బాడీకి చాలా ఉపయోగకరమైనవి. గిన్నెలో వాటర్ తీసుకొని వాటిలో చింతపండు వాటర్ మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో బెల్లం, ఉప్పు, కారం, మామిడికాయ ముక్కలు అండ్ వేప పూతను కూడా యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకొని ఇంకా తినేయడమే చాలా బాగుంటుంది. ఉగాది స్పెషల్ ఏంటి అంటే ఉగాది పచ్చడి అండ్ బొబ్బట్లు అంటే బూరెలు అనమాట. వీటితోనే ఉగాది స్పెషల్ అనేది మొదలవుతుంది. నేనైతే ఈ ఉగాదిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ ఉగాదిని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసుకోండి. సో అంతకు మునుపు మట్టి కుండలో ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ ఉగాది పచ్చడిని కుండ నిండా ప్రిపేర్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళందరికీ పిలిచి ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగేస్తున్నారు.